Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So back to the basics and back to the best format, that is టెస్ట్ ఫార్మాట్. చాలా గ్యాప్ తర్వాత 7 నెలల తర్వాత మళ్ళీ ఇండియన్ టీం టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. ఇప్పుడు లాస్ట్ నవంబర్లో మనం సౌత్ ఆఫ్రికాతో ఆడాము టెస్ట్ మ్యాచ్. ఆ తర్వాత ఈ ఫార్మాట్కి చాలా దూరంగాను, తర్వాత T20 వరల్డ్ కప్ ఆడాము, ఐపీఎల్ ఆడాము, దాని ముందు ప్రిపరేటరీగా T20 మ్యాచెస్ ఆడాము. సో బ్యాక్ టు ది రియల్ క్రికెట్. ఇది కదా అసలు క్రికెట్. క్రికెట్ అంటే ఎలా ఉంటుంది? రెడ్ బాల్, వైట్ డ్రెస్సెస్, గ్రీన్, డే టైంలో మంచి వెలుగులో, న్యాచురల్ లైట్లో అంతా పచ్చగా ఉంటుంది గ్రౌండ్, కానీ అంత పచ్చగా ఉంటుంది గ్రౌండ్. అండ్ ఫాస్ట్ బౌలర్స్ విల్ బౌల్ దట్ అవుట్ స్వింగర్స్ ఇన్ ద కారిడార్ ఆఫ్ అన్సర్టనిటీ. మీకు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, 4th స్టంప్, 5th స్టంప్, 6th స్టంప్ ఏం చేసేస్తారు. అండ్ బ్యాట్స్మెన్ ఆడే ప్రయత్నంలో బీట్ అవుతారు, లేకపోతే మిస్ అయిపోతారు, లేకపోతే వెల్ లెఫ్ట్ చేస్తారు. అండ్ స్పిన్నర్స్ ఫ్లైట్ చేస్తారు, డిసెప్షన్ ఉంటుంది. క్లోజ్ ఫీల్డర్స్ ఉంటారు, ఫార్వర్డ్ షాట్ లెగ్ స్లిప్, సిలీ పాయింట్, స్లిప్స్, 2-3 స్లిప్స్, at times 4 స్లిప్స్ అంటే గలీ. సో దే విల్ ఆల్ బీ బ్రీతింగ్ డౌన్ ది నెక్ ఆఫ్ ది బ్యాట్స్మెన్. సో చెస్ గేమ్లా ఉంటుంది, ట్రైంగ్ టు అవుట్ విట్ ఈచ్ అదర్. ఒకరి మీద ఒకరు బోల్డ్ని స్ట్రాటజీస్ అవన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. లీజర్లీగా ఉంటుంది గేమ్ కూడా, చాలా హాయిగా ఉంటుంది. కానీ ఎంతమంది చూస్తున్నారు టెస్ట్ మ్యాచ్? మీరు నేను కొంతమంది టెస్ట్ మ్యాచ్ అభిమానిస్తున్నాం, టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్తో అయినా సరే. కానీ ఈ టెస్ట్ మ్యాచ్కి ఈరోజు సాయంత్రం వరకు 1700 టికెట్లు అమ్ముడిపోయాడు. 500 నుంచి 2500 ఎంతో ఉంది డినామినేషన్. చాలా అది ఐపీఎల్కి మీరు 35,000, 40,000, 50,000 పెట్టని వెళ్ళి చూశారు మీరంటే ఫ్యాన్స్ జనరల్. కానీ ఇక్కడ 500 పెట్టి టికెట్ కొనడానికి కూడా అసలు టికెట్లు పెట్టకుండా వాళ్ళు టెస్ట్ మ్యాచ్కి ఫ్రీగా వదిలేస్తే చూస్తారు, ఎక్కువ మంది వస్తారు. క్రౌడ్ వస్తే కాస్త చూసేవాళ్ళు కూడా బాగుంటుంది. కానీ ఎవరు రావట్లేదు, మ్యాచ్కి రావట్లేదు. సో అది పరిస్థితి. బట్ దిస్ ఈస్ ద రియల్ ఫార్మాట్. అండ్ ముందుగా మీ అందరికీ మెనీ థ్యాంక్స్. మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను, నిన్న వీడియోలో చెప్పాను. ఓ పాట కదా నేను నా మరొక ఛానల్, అక్కడ కొత్త వీడియో పెట్టాను, కాస్త ఎంకరేజ్ చేయండి అంటే చాలా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేశాను. మార్నింగ్ 600, 700 ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ 7 గంటలు అంటే నేను ఫస్ట్ వీడియో చేయడానికి. తర్వాత అది ఎంతగా పికప్ అయిపోయిందంటే ఈ సాయంత్రానికి 16,000 చెప్పిపోయింది. అంటే అంతా మన ఛానల్ వాళ్ళు చూశారు కదా, మొమెంటం ఇచ్చారు. మీరు ఇచ్చిన స్టార్టింగ్లో మొమెంటం ఇస్తే యూట్యూబ్ ఆల్గోరిథం బహుశా ఆ రకంగా పనిచేస్తుంది. ఒకసారి సడన్గా ఛానల్కి ఎక్కువ వ్యూస్ వచ్చేసరికి మిగతా వాళ్ళు 16,000 దాటిపోయిన వ్యూస్ ఇందాక నేను చూస్తే గంటకి 2-3 వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి. సో మెనీ థ్యాంక్స్ టు యూ. అండ్ ఇంకోటి, ఈ ఆఫ్ఘనిస్తాన్ మనం టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాం కదా, ఇది మనకి ఆఫ్ఘనిస్తాన్తో 2వ టెస్ట్ మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ మనతోనే ఆడింది. వాళ్ళ మొట్టమొదటి టెస్ట్ 2018లో, 8 ఏళ్ల క్రితం. ఆ టెస్ట్ మ్యాచ్ నేను కామెంటరీ చేశాను. దాని విశేషాలు కూడా మీతో పంచుకుంటాను, కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి తెలుగులో మొట్టమొదటిసారిగా టెలివిజన్ కామెంటరీ ఒక టెస్ట్ మ్యాచ్కి రావడం అదే మొట్టమొదటిసారి. కామెంటరీ చేసే అదృష్టం నాకే దక్కింది. దాని గురించి కూడా చెప్తాను నేను. ఎనివే, అది అలా ఉంచితే రేపు 9:30కి టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. అయితే ఆఫ్ఘనిస్తాన్లో మీకు రషీద్ ఖాన్ లేడు, మనకి మీకు తెలిసిన చాలా పేర్లు లేవు. నూర్ అహ్మద్ లేడు, ముజీబుర్ రెహమాన్ లేడు. మీకు తెలిసిన పెద్ద పేర్లు ఏమి లేవు అక్కడ. మీకు బాగా తెలిసిన అజ్మదుల్లా ఉమర్జాయ్, అతను మీకు తెలిసిన వాడు ఉంటాడు. రహమద్ షా ఉన్నాడు, వాళ్ళ కెప్టెన్ పేరు కూడా హష్మతుల్లా షహీద్ ఏదో ఉంది, నాకు కరెక్ట్ కాదు, గుర్తు కూడా పట్టలేను నేను, సారీ. నేను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఫాలో కావట్లేదు. మన వైట్ బాల్ క్రికెట్ ఆడేవాళ్ళు తెలుసు, కానీ వాళ్ళు ఆడిన అతి కొద్ది టెస్ట్ మ్యాచ్లో వాళ్ళ టెస్ట్ ప్లేయర్స్ని గుర్తు. ఇబ్రాహిం జద్రాన్ కూడా లేడు, చాలామంది కీ ప్లేయర్స్ లేరు వాళ్ళ టీంలో. రషీద్ ఖాన్కి రెస్ట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. సో అది పరిస్థితి. మరి మన ఇండియన్ టీంలో ఎలా ఉంటుంది? ఇండియన్ టీం 11లో మనం మార్నింగే వీడియో చేశాను నేను, ఏమనంటే పడిక్కల్ని ఆడించాలని చెప్పి. కానీ సాయి సుదర్శన్ ఆడతాడని చెప్పి మన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్లో ఓపెన్గా చెప్పాడు. మేము అందరికీ లాంగ్ రోప్ ఇస్తాం, ప్లేయర్స్కి కొద్ది అవకాశాలు చేయము, పడిక్కల్ వెయిట్ చేయాలని చెప్పాడు. ఇది నాకు నచ్చలేదు. పడిక్కల్ డొమెస్టిక్లో బౌలర్ రన్స్ చేశాడు, స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. అతనికి ఇవ్వకుండా సాయి సుదర్శన్ అన్నాడు కూడా గంభీర్ 700 రన్స్ చేశాడు ఐపీఎల్లో. సాయి సుదర్శన్ ఫామ్లో ఉన్నాడు, పడిక్కల్ ఫామ్లో లేడా? పడిక్కల్ కూడా 450 రన్స్ చేశాడు. అంటే ఐపీఎల్ ఫామ్ ఆధారంగా మీరు టెస్ట్ ప్లే ఎలా తీసుకుంటారు నాకైతే అర్థం కావట్లేదు రియల్లీ. అది మీరు లాంగ్ రోప్ ఎవరికి ఇస్తారు? కొంతమందికి ఇస్తారా? సెలెక్టివ్గా ఇస్తారా? 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు సాయి సుదర్శన్. 6 టెస్ట్ మ్యాచ్లో యావరేజ్ 27 మాత్రమే, 2 50లు ఉన్నాయి.
సర్ఫరాజ్ ఖాన్ కూడా 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. దాంట్లో ఒక సెంచరీ 3 50 ఉన్నాయి. ఆ సెంచరీ కూడా ఈజ్ అ డాడీ 100 150 చేశాడు. అంటే టఫ్ పిచ్, బెంగళూరు పిచ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం 100లో అవుట్ అయితే సెకండ్ ఇన్నింగ్స్లో 150 చేశాడు. అండ్ ఈజ్ యావరేజ్ ఇస్ 37. సాయి సుదర్శన్ 27. సో మీరు లాంగ్ రోప్ కొంతమందికి ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు. దాదాపు ఒక 1.5-2 ఏళ్ళ నుంచి సర్ఫరాజ్ ఖాన్ కనబట్టలేదు ఎక్కడ. ఇదైతే దిస్ రియల్లీ బీట్స్ మీ. ఎనీవే అది మనకి సస్పెన్స్ తీరిపోయింది. బట్ హర్ష్ దుబే ఆడతాడా లేకపోతే మానవ్ సుతార్ ఆడతాడా తెలియదు. మిగతా 11 నేను మార్నింగ్ చెప్పాను ఆల్రెడీ. నితీష్ రెడ్డి ఆడకపోవచ్చు అంటున్నారు. నితీష్ రెడ్డి ప్లేస్ అవసరం లేదు, 6th బౌలర్ అవసరం లేదు, జురెల్కి ప్లేస్ ఇస్తారని అంటున్నారు. చూడాలి, నితీష్ ఆర్ జురెల్ ఇద్దరిలో ఒకరు ఆడతారు. మిగతా అంతా మార్నింగ్ 11 చెప్పాను నేను. ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా ఆల్రెడీ చెప్పాను కదా, దాంట్లో కీ ప్లేయర్స్ ఎవరు లేరు. కరోట్ అనే ఒక స్పిన్నర్ డెబ్యూ చేసే అవకాశం ఉంది. ఖైస్ అహ్మద్ అనే అతను కూడా కొద్దిగా మీకు అందరికి తెలిసిన పేరు, అది మరొక స్పిన్నర్. సో వాళ్ళకి రెగ్యులర్ స్పిన్నర్స్ అంటే మనకి తెలిసిన స్పిన్నర్స్ ఎవరు దాంట్లో కనపట్లేదు. బట్ ఐ థింక్ స్పిన్ బౌలింగ్ ఇస్ స్టిల్ దేర్ స్ట్రెంగ్త్ అని మనం భావించాలి అని అనుకుంటున్నాను. బ్యాటింగ్ వాళ్ళ కెప్టెన్, తర్వాత రెహమాన్ షా మీద ఎక్కువ డిపెండ్ అవుతారు వాళ్ళు. ఇక పిచ్ అక్కడ బ్లాక్ సాయిల్ పిచ్ ఉందంట. బ్లాక్ సాయిల్ పిచ్ మీద మీకు పోను స్పిన్నర్స్కి అనుకూలించేది, బాగా వేడిగా ఉంటుంది వాతావరణం, డ్రై అవుతుంది. డ్రైగా ఉండడం వల్ల పోను డ్రై, టాప్ సాయిల్ కొద్దిగా లూజ్ అవుతుంది స్పిన్నర్స్కి. 3-4 వచ్చలు అవుతుంది అనుకున్నాను, 3 రోజుల కంటే ఎక్కువ. లాస్ట్ టైం టెస్ట్ జరిగినప్పుడు 2 రోజులు జరిగింది, అదే నేను చేసిన టెస్ట్ మ్యాచ్. దానికి కథ ఏంటంటే, నేను యాజ్ యూ నో, మోస్ట్ ఆఫ్ యూ నో, నేను రిటైర్డ్ యాజ్ ఎ డెప్యూటీ కమిషనర్ ఫ్రమ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఇయర్ 2018 టెస్ట్ మ్యాచ్ జరిగింది. జూన్లో నా రిటైర్మెంట్, జూన్ 30th. ఈ టెస్ట్ మ్యాచ్ జూన్ 14th, 15th జరిగినట్టు. 14th స్టార్ట్ అయింది. నాకు అప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లేదు ఇంకా, కానీ స్టార్ స్పోర్ట్స్లో తెలుగు బ్రాడ్కాస్ట్ చేశారు, ఐపీఎల్ కూడా చేసేవారు. మేము ఐపీఎల్ కూడా కామెంట్ చేసాం. వాళ్ళకి నాకు కూడా లేట్గా చెప్పారు వాళ్ళకి లేట్గానే వాళ్ళకి పర్మిషన్ దొరికినట్టు టెస్ట్ మ్యాచ్ తెలుగు కామెంట్ చేయడం. రమ్మని అడిగారు. నేను అప్పటికి కమిషనర్స్ ఆఫీస్లోనే ఉన్నాను. మాకు ఒక ట్రైబ్యునల్ ఉంటుంది, కోర్టు లాంటిది. దాంట్లో మేము గవర్నమెంట్ తరఫున నల్లకోట వేసుకుని వాదిస్తాం. నల్లకోట వేసుకుని ఉద్యోగం నాది. గవర్నమెంట్ తరఫున వాదిస్తాం, వేరే లాయర్లు వాళ్ళ తరఫున, క్లయింట్స్ తరఫున వాదిస్తాం. సో దాంట్లో ఆ పోస్ట్లో ఉన్నాను. అది అంత ఇంపార్టెంట్ పోస్ట్ ఏం కాదు. అంతకుముందు నాకు మా కమిషనర్ ఏం చెప్పాడంటే, నాకు కామెంటరీ విషయంలో నాకు కొన్ని అబ్జెక్షన్స్ లేదు. నేను ఐపీఎల్ కామెంటరీ చేసేవాడిని, ఫిలిం స్టార్స్ ఏమంటారు సిసిఎల్ సెలబ్రిటీ లీగ్ కామెంటరీ చేసేవాడిని, కబడ్డీ కూడా చేసాం, పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ కూడా చేసేవాడిని. అయితే ఇన్ని చేస్తుంటే అప్పటికి నేను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నాను కొన్ని సంవత్సరాల ముందు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి నువ్వు ఎలా చేస్తావు, నువ్వు కామెంటరీ రెగ్యులర్ పోస్ట్లో ఉన్నావు, సీనియర్ పొజిషన్లో ఉన్నావు, నువ్వు సగం రోజులు కామెంటరీకి వెళ్తావని నాకు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. నువ్వు హెడ్ ఆఫీస్లో ఉంటే నీకు పర్మిషన్ ఇచ్చావు, మరి ఇప్పుడు హెడ్ ఆఫీస్లో ఉన్నావు. అదే కమిషనర్ అడిగితే ఈ సైడ్ నో, ఇంత లాస్ట్ మినిట్లో నేను ఇవ్వలేను అంటే నాకు కోపం వచ్చింది. 15 రోజులు రిటర్న్ అవుతాను, ఏం చేసుకుంటున్నాను అని చెప్పి నేను ఏదో నాకు హెల్త్ బాగాలేదు లీవ్ పడేసి ముంబై వెళ్ళిపోయాను కామెంట్స్. అంటే మ్యాచ్ జరిగింది బెంగళూరులో, బట్ మేము ముంబై నుంచి వస్తాం, ముంబై స్టూడియో నుంచి వెళ్ళిపోయాను. లక్కీగా టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లో ముగిసిపోయింది. కాబట్టి 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి నాకు హెల్త్ బాగాలేదు, మళ్ళీ నాకు జ్వరం తగ్గిపోయిందని చెప్పి చేరిపోయాను. ఎక్కువ రోజులు ఉంటే నాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. నా కామెంటేటర్స్ చెప్పాను, ప్లీజ్ డోంట్ మెన్షన్ మై నేమ్ అంటే పేరుతో. మామూలుగా కామెంటేటర్స్ పేర్లు వాడతారు కదా, నా పేరు వాడకండి, నా వాయిస్ని బట్టి ఎవరు నోబడీ కెన్ విల్ నాట్ బి సీన్ ఆన్ టీవీ అని చెప్పి నేను దొంగచాటుగా కామెంటరీ చేశాను. అయితే లాస్ట్లో నాకు అంటే తర్వాత ఇంకా కామెంటరీ కెరియర్గా చేసుకుందామని అనుకుందామని ఇంకా రిటైర్ అయిన తర్వాత. సో ఐ టుక్ దట్ ఛాన్స్. టెస్ట్ మ్యాచ్కి నేను కళ్యాణ్ కోలారం కామెంటరీ స్టార్ట్ చేశాను. సో నాకు అది మంచి మొట్టమొదటి టెస్ట్ కామెంటరీ ఇన్ టెలివిజన్, మొట్టమొదటి టెలివిజన్ కామెంటరీ ఫర్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా నేను చంద్రశేఖర్ కలిసి చెప్పాం. 2006లో ఇండియా సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు డిష్ టీవీ అని ఉండేది. అప్పుడు డిష్ టీవీ అని జీ వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి చెప్పాము మొట్టమొదటిసారి టెలివిజన్ కామెంటరీ. ఉమెన్స్ మ్యాచ్ కూడా స్టార్ స్పోర్ట్స్లో నేను మొట్టమొదటిసారి ఉమెన్స్ మ్యాచ్ జరిగిన కామెంటరీ కూడా నేనే చెప్పాను. స్పోర్ట్స్ జర్నలిజంలో మొట్టమొదటి పుస్తకం రాసింది మొట్టమొదటి స్పోర్ట్స్ జర్నలిస్ట్ నేను అనుకుంటాను, కానీ చాలామంది దాన్ని డిస్ప్యూట్ చేస్తారు. చాలా మొదటి జనరేషన్ చెందినవాడిని నేను. ఎనీవే అది నా ఎక్స్పీరియన్స్. అప్పుడు ఒక మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకరికి సన్మానం చేశారు. అతనికి ఎవరు సన్మానం చేస్తే ఎవరికి తెలియట్లేదు. నాకు అర్థమైంది ఏంటంటే అతను గుర్తుపడతాను, సలీం దురానీ అని చెప్పి, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్. ఈ వాజ్
బోర్న్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ పుట్టిన క్రికెటర్, ప్లే ఫర్ ఇండియా. అతన్ని సన్మానించారు. బట్ అతను నేను గుర్తుపట్టి నేను మాత్రం చెప్పాను, మిగతా కామెంటరీలు చెప్పారు లేదు తెలియదు. మనకున్న క్రికెట్లో ఉన్న అనుభవం, నాలెడ్జ్ వల్ల అది చెప్పగలిగాను. అది నా ఎక్స్పీరియన్స్. మీ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. సో టెస్ట్ మ్యాచ్ 3 నెలల్లో ముగిసిపోతుంది. ఇది ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది WTC. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లేదు. వాళ్ళు ఇంతవరకు ఆడిన 12 టెస్టులు ఆడారు. అంటే ఏడాదికి 1.5 టెస్ట్ మ్యాచ్ చెప్పిన గత 8 ఏళ్ళలో 12 టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడారు. వాళ్ళతో ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ ఇంతవరకు టెస్ట్ మ్యాచ్లు ఆడనే లేదు. సో వాళ్ళు జింబాబ్వే మీద 2 టెస్టులు గెలిచారు, బంగ్లాదేశ్ మీద, ఐర్లాండ్ మీద ఒక్కొక్క టెస్ట్ గెలిచారు. సో వాళ్ళు ఆడిన 12 టెస్టులో 4 గెలిచారు, 7 ఓడిపోయారు, 1 డ్రా అయింది. సో ఈ మ్యాచ్లో 3 రోజులు ఫైట్ ఇస్తారు, అందుకంటే ఇవ్వగలరని వాళ్ళకున్న బ్యాటింగ్ లైనప్తో అనుకుంటున్నాను నేను. సో మన టీం ఈజీగా గెలుస్తుంది. బట్ ఏంటంటే మనకి ఈ కొత్త వాళ్ళు ఎలా ఆడతారు, హర్ష్ దుబే ఎలా ఆడతాడు, సాయి సుదర్శన్ ప్లేస్ పక్కా చేసుకుంటాడు. రిషబ్ పంత్ తన 50th టెస్ట్ ఆడబోతున్నాడు. రిషబ్ పంత్ ఇటీవల కాస్త ఈజ్ అండర్ ఫైర్. టెస్ట్ మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికా మీద బాగా ఆడలేదు, కెప్టెన్ కూడా ఫెయిల్ అయ్యాడు, వైస్ కెప్టెన్ తీశారు. సో రిషబ్ పంత్కి ఇది ఒక మంచి పట్టుదలతో వస్తాడు రిషబ్ పంత్. కానీ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా మళ్ళీ ఎలా అడాప్ట్ చేసుకుంటాడు ఈ ఫార్మాట్కి అనేది చూడాలి. అలాగే మన బౌలర్స్ కుల్దీప్ యాదవ్ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. చాలా బిగ్ బ్యాటిల్స్ ఉన్నాయి మనకు ముందు. సో ఈ కొత్త టీంతో ఎలా వెళ్తారు? సిరాజ్ రెస్ట్ ఇవ్వాల్సింది. సిరాజ్ని ఎందుకు పాపం, అతను అన్ని ఫార్మాట్స్ ఆడతాడు, హైలీ కమిటెడ్ క్రికెటర్. కానీ అతను మన ఫైనల్ దాకా ఆడాడు, అతన్ని ఎందుకు ఆడిస్తున్నారు నాకు అయితే అర్థం కావట్లేదు. గుర్నూర్ బ్రాడ్కి అవకాశం ఇచ్చి సిరాజ్ రెస్ట్ ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఈ మ్యాచ్ ఎలా జరుగుతుంది. బట్ టెస్ట్ మ్యాచ్ మొత్తం కాకపోయినా కొన్ని పార్ట్స్ అనేవి చూడండి, బాగుంటుంది. రాహుల్ ఒక్కడే 2018 టెస్ట్కి ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు రాహుల్ ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త టీంలో ఉన్నారు. ఈజ్ ఓన్లీ సర్వైవర్ ఆన్ ఐదర్ సైడ్. 2018 ఆఫ్ఘనిస్తాన్ ఇండియా టెస్ట్ ఆడి ఇప్పుడు 50 చేశాడు, నాకు గుర్తుంది. ఈ స్కోర్డ్ 50 రాహుల్. అండ్ బిఫోర్ లంచ్ శిఖర్ ధవన్ సెంచరీ చేశాడు, అది కూడా ఒక రికార్డే. సో అది సంగతి. లెట్ us హోప్ దట్ ఒక మంచి టెస్ట్ మ్యాచ్ చూస్తాం మనం, మంచి టెస్ట్ మ్యాచ్ చూస్తాము, వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇస్తారని చెప్పి ఆశిద్దాం.